ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. గిరిజ ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులకు అందిన సమాచారం మేరకు రామంతపూర్ గాంధీనగర్ లో ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు తెలుసుకుని వెంటనే దాడి చేశారు. ఫిరోజ్ అనే ఒక 39 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి దాదాపు ఈ ఏదైతే 35 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్ స్థానికంగా ఉప్పల్ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతంలో ఒక కిరాణా షాప్ నడుపుతున్నాడు. ఆ కిరాణా షాప్ దగ్గరికి వచ్చే ఈ పారిశ్రామిక వాడకు సంబంధించిన కార్మికులకు ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతూ భారీగా తిండి చేసుకోవడం మొదలుపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా గత 6 నెలలుగా ఏదైతే ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న ఈ ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు మాట వేసి అతను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫిరోజ్ అరెస్ట్ చేస్తే అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలోనే గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేస్తున్నారు. ఇంకా ఫిరోజే కాకుండా ఇంకెవరైనా ఈ తరహా వ్యాపారం మొదలు పెట్టారు. అసలు ఫిరోజ్ కి గంజాయి చాక్లెట్ తెచ్చేస్తున్న వ్యక్తులు ఎవరైతే దానికన్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెస్ట్ చేసి కలర్ వచ్చినట్టు ఇలా గంజాయి అవశేషాలు ఉన్నట్టుగా ఇప్పుడు ఇందులో చూస్తే మన గంజాయి అనేది అర్థం కాదు. ఇలా చూడగానే ఇది గంజాయా కాదా మీకు అర్థం కాదు. నోట్లో పెట్టుకుంటున్న స్మెల్ చూస్తే తెలుస్తుంది. మేము కిట్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇందులో గంజాయి అంతా నిర్ధారించుకుని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఎంత పర్సెంట్ ఉంది ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ల్యాబ్ అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తాయి. కానీ గంజాయి అవశేషాలు ఉన్నది వాస్తవం. దాని మీద రాయబడి కూడా ఉంది. ఆ కిట్ ద్వారా టెస్ట్ చేసి కలర్ వచ్చినట్టు ఇలా గంజాయి అవశేషాలు ఉన్నట్టుగా ఇప్పుడు ఇందులో చూస్తే మన గంజాయి అనేది అర్థం కాదు. ఇలా చూడగానే ఇది గంజాయా కాదా మీకు అర్థం కాదు. నోట్లో పెట్టుకుంటున్న స్మెల్ చూస్తే తెలుస్తుంది. మేము కిట్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇందులో గంజాయి అంతా నిర్ధారించుకుని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఎంత పర్సెంట్ ఉంది ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ల్యాబ్ అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తాయి. కానీ గంజాయి అవశేషాలు ఉన్నది వాస్తవం. దాని మీద రాయబడి కూడా ఉంది.